బర్త్‌డే అంటే మనమేదో సాధించినట్టు సెలబ్రేట్ చేసుకుంటాం కానీ, నేను మదర్ అయిన తర్వాత, నాకు అర్హమ్మ పుట్టిన తర్వాత నా బర్త్‌డే మీద పర్స్పెక్టివే మారిపోయింది. యాక్చువల్లీ ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సింది మన మదర్స్‌తో. వాళ్ళు ఆ రోజు ఎంత పెయిన్ తీసుకున్నారో వి కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. సో, యాక్చువల్లీ ఈ లాస్ట్ భోగి నా బర్త్‌డే అయిందనమాట. 2 డేస్ ముందే నాగరాజ్ చెప్పాడు, నాకు ఆ రోజు చాలా హెక్టిక్ మీటింగ్స్ ఉన్నాయి. అసలు ఛాన్సే లేదు బయటికెళ్ళడానికి. మార్నింగ్ గుడికెళ్ళేసొద్దాము. ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేయలేను అంటే, ఐ వాస్ లైక్ ఓకే. కానీ కుదిరితే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు. ఎవ్రీ ఇయర్ నేను అమ్మతో ఉంటాను నా బర్త్‌డేకి. అండ్ అది కాకుండా ఈ ఇయర్ ఎందుకో బర్త్‌డే అంటే అమ్మతోనే ఉండాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనంటే, కుదరదన్నట్టే ఉన్నాడు. కానీ ఆ రోజు నిజంగానే చాలా వర్క్ ఉండే. బట్ నా డేని స్పెషల్‌గా చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ దొరికితే, ఆ హాఫ్ అన్ అవర్‌లో నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అండ్ ఎళ్ళగానే మళ్ళీ మీటింగ్ జాయిన్ అయిపోయాడు. నిజంగా అప్పుడప్పుడు ఈ మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కన్నా ఇలాంటి గిఫ్ట్స్‌కి యుల్ ఫీల్ సో హ్యాపీ అనమాట. నేను అంత కష్టపడి వెళ్తే వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామంటే వాళ్ళసలు ఒక్కళ్ళు కూడా సర్ప్రైజ్ అవ్వలేదు. బికాజ్ మేము రావడం అంటే వాళ్ళ ఇంట్లో ఉండకుండా కింద పార్కింగ్‌లో ఉండేసరికి మమ్మల్ని చూసేసారనమాట. సర్ప్రైజ్ అవ్వలేదు కానీ దే వర్ లైక్ సో హ్యాపీ అండ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేమొస్తామని. బట్ ద సాడెస్ట్ పార్ట్ ఈస్ నన్నెవరు పట్టించుకోవట్లేదండి. మొత్తం దాంతోనే ఆడుతున్నారు. అండ్ నేను ఈ అవుట్‌ఫిట్ మీద ఇంటికి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. నేను వేసుకున్న టాప్ మీద ఉన్న మిర్రర్స్ వచ్చేసి అమ్మ తన చేత్తో కుట్టింది. ఇయర్ రింగ్స్ కూడా మా అమ్మ, నాన్న గిఫ్ట్ ఇచ్చారనమాట బర్త్‌డేకి. ఇక్కడ నాకన్నా అర్హమ్మ మాత్రం సూపర్ ఎంజాయ్ చేసింది. అండ్ ఈసారి నుంచి మీరు కూడా మీ బర్త్‌డే రోజు కొద్దిసేపు మీ అమ్మగారితో టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ ఫీల్ సో హ్యాపీ. More than that, you'll feel so satisfied and your mom also deserves that. Thank you. Don't forget to subscribe.